నేను సినిమాల్లో కూడా పాడుతున్నాను. సో నా ఫస్ట్ సినిమా 365 డేస్ అని రామ్ గోపాల్ వర్మ గారి మూవీ, అది ఫస్ట్ పాట పాడాను అందులో. అలాగే నా సెకండ్ మూవీ బాహుబలి. సో కీరవాణి గారి మ్యూజిక్ డైరెక్షన్లో బాహుబలి అని వన్ ఆఫ్ ది అవైటెడ్ ప్రాజెక్ట్స్ మీ అందరికీ తెలిసినట్టే. సో అందులో పాడాను టైటిల్ సాంగ్ అందులో. సో థ్యాంక్ యూ వెరీ మచ్ కీరవాణి గారికి, మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్న అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. సో మీ అందరి కోసం కొంచెం పాడి వినిపిస్తాను, నేను బాహుబలిలో పాడిన పాట. మమతల తల్లి ఓడి బాహుబలి, లాలన తేలి శతధావరలి, ఎదలో ఒక పాల్కడలి, మధనం జరిగే స్థలి. ఇలా వెళ్తుంది పాట. సో సినిమా చూసేటప్పుడు ఫస్ట్ టైటిల్ ట్రాక్ వస్తుంది నాది. సో మీ అందరూ నన్ను ఒకసారి గుర్తు చేసుకోండి, ఓ ఈ అమ్మాయిని నేను డాలస్లో కలిశాను అని. అండ్ శారద ఆంటీ వాళ్ళ అమ్మాయి, శారద ఆంటీ మీ అందరికీ తెలిసే ఉంటారు. సో వాళ్ళ అమ్మాయి కూడా ఇక్కడ డాలస్లో కూడా చాలా బాగా పాడుతున్నారు అందరూ పిల్లలు. సో అలా వాళ్ళలోనే శ్రేయ అని వాళ్ళ అమ్మాయి మీ అందరికీ ఒక మంచి పాట పాడి వినిపిస్తుంది. ఇక్కడ పిల్లలు నేను వచ్చాక ఏం పాట పాడతారో నేను అడిగాను. అన్ని వెస్ట్రన్ సాంగ్స్ చెప్తారేమో అనుకున్నాను. అందరూ మంచి ట్రెడిషనల్ సాంగ్స్, నేను ఇది పాడతాను అక్క, నేను అది పాడతానని చెప్తున్నారు. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఇక్కడ కల్చర్కి అలవాటు పడిపోయి వీళ్ళు మంచి వెస్ట్రన్ సాంగ్స్ పాడతాను నేను అంటారేమో అనుకున్నాను. కానీ అందరూ అడగడం కూడా మంచి మెలడీస్, క్లాసికల్ నెంబర్స్ అడుగుతున్నారు పాడమని. అండ్ అలాగే తను కూడా ఒక మంచి మెలడీ సాంగ్తో మీ ముందుకు వచ్చేస్తుంది. వెల్కమ్ శ్రేయ. అందరికీ నమస్కారం. నా పేరు శ్రేయ భాస్కర్ల. మా గురుగారు రామాచార్య.
థ్యాంక్ యూ.